సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా వరుసగా రెండో రోజు సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమీక్షలు నిర్వహిస్తారు సీఎం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో సమీక్ష జరుపుతారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమీక్షలో పాల్గొంటారు. నిన్న 5 ఉమ్మడి జిల్లాలపై సమీక్షలు ముగిశాయి. జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన చేస్తానని సీఎం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోపు కీలకమైన పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. అధికారుల నియామకం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో వరుసగా 3 రోజుల పాటు పార్లమెంట్ ఎన్నికలపైన సీఎం సమీక్ష జరపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. సంధ్య, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా కూడా వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న కూడా 5 జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. నిన్న ఎంసీహెచ్ఆర్డీలో అంటే మొత్తం 5 జిల్లాలకు సంబంధించి నిన్న ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన రివ్యూలు నిన్న జరగడం జరిగింది. అయితే ఈ 5 జిల్లాలకు సంబంధించి కూడా గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ తరఫున ఎవరెవరైతే పోటీ చేశారో ఆ అభ్యర్థులందరూ కూడా పిలిచి మాట్లాడిన పరిస్థితి. త్వరలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఏ నియోజకవర్గాలకు సంబంధించి వాటంతా కూడా ప్రయారిటీ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేయండి. ఈ 1 month లోనే మనం వాటిని ఫౌండేషన్ స్టోన్ వేసుకొని పనులను కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకోవడానికి ఖచ్చితంగా కొన్ని అంశాలుగా అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటికి 100 రోజులకు దాపుగా వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికీ 6 గ్యారంటీ స్కీమ్ లో కూడా చెప్పాము. కాబట్టి 6 గ్యారంటీ స్కీమ్లు అయితే ఎవరైతే లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారిని అందరినీ ఐడెంటిఫై చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మీరంతా కూడా కృషి చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవైపు అధికారులను ఎంపిక చేసుకునే విషయానికి సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేలు చాలా వరకు వారి నియోజకవర్గాల్లో పనులు చేయడం కోసం అధికారులను సెలెక్ట్ చేసుకునే విధానం ఉంటుంది. కాబట్టి అధికారుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా సఫిషియెంట్ అంటే వర్క్ఫుల్ గా ఉన్న అధికారులను మాత్రం తీసుకున్నాలి. ఎవరైనా రిలేషన్ లో ఉన్నారని చెప్పేసి అప్లికేషన్ తో తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలంటూ కూడా వారికి చెప్పడం జరిగింది. మరోవైపు జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందరికీ ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. జనవరి 26 లోపు అంటే ఈ 13 తర్వాత దావోస్ పర్యటన ఉంటుంది. కాబట్టి దావోస్కి వెళ్ళింది వచ్చి తర్వాత 26 తర్వాత కూడా జిల్లాల పర్యటన పెట్టుకోవడంతో పాటు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఖచ్చితంగా టైం ఇస్తాను. సెక్రటరియట్ లో రోజు కూడా 2 గంటల పాటు సాయంత్రం 4 to 6 వరకు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటాను. ఎవరెవరికైతే సమస్యలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా నేరుగా తనతో చెప్పుకున్నట్లయితే వాటిని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ముఖ్యంగా ఎవరైతే అంటే జిల్లాలకు సంబంధించి ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయో ఇక్కడెక్కడైతే మేజర్ గా ఉండే వాటికి సంబంధించి కూడా తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని కూడా సాటిస్ఫై చేయడం, ఐడెంటిఫై దాన్ని క్లారిఫై చేయడంతో పాటు ముఖ్యంగా వాటిని ఫౌండేషన్ స్టోన్ వేయడానికి జిల్లా పర్యటనలు కూడా రావడం జరుగుతుందని కూడా చెప్పారు. ముఖ్యంగా జనవరి 26 తర్వాత మొట్టమొదటి జిల్లా పర్యటన కూడా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న మంత్రి సీతక్క రివ్యూ తర్వాత స్వయంగా ఆమె మీడియాకు వెల్లడించిన పరిస్థితి ఉంది. జనవరి 26 తర్వాత మొట్టమొదటి జిల్లా పర్యటన సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి పర్యటన ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పర్యటనలను కూడా యాజ్ యూజువల్ గా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాటిని అనుసంధానంగా చేసుకుంటూ ఆ పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్ళాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఈ పార్లమెంటు స్థానాలలో మెజార్టీ స్థానాల్లో 12 నుంచి 14 వరకు ఖచ్చితంగా గెలుపొందే విధంగా వ్యూహరచన చేయాలి. అందుకు తగ్గట్టుగా కూడా ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు కానీ ప్రతి నేతలంతా కూడా సమిష్టిగా పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజు మరో 5 జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రోజు కూడా మిగతా 5 జిల్లాలకు సంబంధించి కూడా ఈ రోజు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఈ 5 జిల్లాలను కూడా సమీక్ష చేసి వారు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. సంధ్య. రైట్ ప్రతాప్.